Hi teachers, welcome to our channel. Today we will discuss వర్గ సమీకరణాల్లోని ఇంకొన్ని సమ్స్ చూద్దాం ఈ రోజు. సో కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో ఈ వర్గ సమీకరణాల గురించి నేను ఇంకా 6 వీడియోస్ దాకా అప్డేట్ చేస్తున్నాను. సో ఎవరైతే చూడలేదో ఒక్కసారి చూసి నోట్స్ లా రాసుకోండి. అలా రాసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో రాసుకున్న తర్వాత డే బై డే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో అవన్నీ మీకు కంపల్సరీగా మ్యాథ్స్ రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలండి. సో ఇంకా మనం సమ్లో చూద్దాం. ax² + bx + c = 0 వర్గ సమీకరణ మూలాలు ఆల్ఫా బీటా అయిన α² + β² వాల్యూ ఎంత అని మనకి సమ్లో అడగచ్చమ్మా. సో α³ + β³ ఎంత అని కూడా అడగచ్చు. సో ఇవి ఈ విధంగా ఇస్తే ఏ విధంగా చేయాలనేది చూద్దాం మనం. సో α² + β². సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మామూలుగా అయితే మూలాల మొత్తం ఏంటమ్మా, ax² + bx + c = 0 ఇచ్చినప్పుడు మూలాల మొత్తానికి ఫార్ములా ఏంటి, ఇవి కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలమ్మా. అవి తెలియకపోతే మనకు ఇంకా రావు. ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తం ఏంటమ్మా -b/a. మూలాల యొక్క లబ్ధం ఏంటి c/a కదా. సో దీన్ని తీసుకొని నేను మూలాల మొత్తాన్ని తీసుకుని సో దీన్ని ఏ విధంగా రాబడతానో చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. వీటిని 2 sides స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మా, రెండు ఇరువైపులా వర్గం చేయండి. వర్గం చేస్తే ఏమవుతుంది చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే a + b హోల్ స్క్వేర్ లా ఉంది కదా. α² + β² + 2α బీటా మా. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, b² / a². ఓకేనా. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ అడిగారమ్మా, α² + β² వాల్యూ అడిగారు కదా. సో α² β² వాల్యూని అలాగే ఉంచేయండి. సో ఇక్కడ మూలాల యొక్క లబ్ధం మనకు తెలుసు కదా, c/a. సో నేను ఈ వాల్యూను అటు సైడ్ పంపించేస్తున్నాను. అటు సైడ్ అంటే ఏముందమ్మా, అది RHS సైడ్. దిస్ ఇస్ ద LHS, దట్ ఈస్ ద RHS కదా. సో ఈ b² RHS లో ఏదైతే ఉందో నేను అలాగే రాసిస్తున్నాను. సో ఈ LHS లో ఉండేటటువంటి 2 ఆల్ఫా బీటాను అటు సైడ్ పంపించేస్తున్నాను. సో ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ ఏంటమ్మా, c/a కదా. సో ఆ వాల్యూని నేను c/aలో ఆల్ఫా బీటా వాల్యూలో వేసేసుకుంటున్నాను, రాసుకుంటున్నాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ a² కు ఇక్కడ ఎల్సిఎం కట్టాలి మనం. a² కి a కి ఎల్సిఎం ఏమొస్తుందమ్మా, a² వస్తుంది కదా. సో a² ను దేంతో మల్టిప్లై చేస్తే, a² ను దేంతో మల్టిప్లై చేస్తే మనకి a² వస్తుంది, 1తో కదా. సో ఇక్కడ ఉండేటటువంటి న్యూమరేటర్లో ఏదైతే ఉందో అది మనం అలాగే రాసేయాలమ్మా. ఇక్కడ 1 రాసినా రాయకపోయినా పర్లేదు. సో ఇక్కడ a² ఉంది, ఎల్సిఎం a² వచ్చింది మనకు. ఇక్కడ డినామినేటర్లో a ఉంది. అంటే ఏను దేంతో మల్టిప్లై చేస్తే మనకు a² వస్తుంది, a కదా, అవునా కాదా. ఇక్కడ ఉండేటటువంటి న్యూమరేటర్లో ఏదైతే ఉందో అది అలాగే రాసేయాలమ్మా, 2c. ఇక్కడ ఈ దేంతో మల్టిప్లై చేసాం మనం, aతో కదా. సో ఆ వాల్యూని మనం రాసేసుకోవాలి. సో b² 1 b² 1 ఏమవుతుందమ్మా, b² - 2ca/a². సో దిస్ ఇస్ ద ఆన్సర్ మా. α² + β² యొక్క వాల్యూ ఎంతమ్మా. సో చూడండి, ax² + bx + c = 0 వర్గ సమీకరణ మూలాలు ఆల్ఫా బీటా అయిన α² + β² వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి. సో b² - 2ca లేదా 2ac అని కూడా రాయొచ్చమ్మా. సారీ, 2ac అని రాసుకోండి, 2ac/a². సో మనకు అడిగినప్పుడు ఇది మనం ఆప్షన్ లో ఉంటుంది, చూసి మనం పెట్టడమే. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూద్దామా, α³ + β³. ఆ విధంగా చూడగానే మనకు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ఫార్ములా గుర్తుకు రావాలి. సో చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా, α³ + β³ + 3α బీటా × ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇక్కడ మాత్రం ఈ ఫార్ములానే యూజ్ అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ కి ఇంకో ఫార్ములా కూడా ఉంది, α³ + β³ + 3α² బీటా + 3α β².
సో ఇప్పుడు ఆ ఫార్ములా యూజ్ అవ్వదు, ఈ ఫార్ములాని మనకు కావాలి. సో ఆ మూలాల మొత్తం ఏంటమ్మా, మూలాల మొత్తము, మూలాల లబ్ధం మాత్రం మర్చిపోవద్దు. సో దాన్ని బట్టి మనం లెక్క చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో దాని ప్రకారమే చేయాలమ్మా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కదా. సో క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా ఘనము చేయగా, ఇరువైపులా ఘనం చేద్దాం. ఇప్పుడు ఘనమే కదమ్మా ఇక్కడ ఉంది. సో దాన్ని చూసిన వెంటనే మనకు స్క్వేర్ ఉంటే స్క్వేర్ చేయాలి, ఘనం ఉంటే ఘనం చేయాలి ఇరువైపులా. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ 3 టైమ్స్ ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చిందమ్మా. మనకి మైనస్ వచ్చి -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ వస్తే మనకు మైనస్ లోనే వస్తుంది వాల్యూ. అదే -1 వచ్చి ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, మనకు ఆన్సర్ 1 వస్తుంది. సో మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి కంపల్సరీగా మనకు మైనస్ వస్తుంది. మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. ఓకేమా. నెక్స్ట్ చూడండి. సో మనకి ఇప్పుడు ఏం అడిగారు, ఇక్కడ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ అడిగారు. సో ఈ వాల్యూని అలాగే ఉంచేద్దాం. సో ఈ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మొత్తాన్ని అటు సైడ్ కి మనం ఆర్హెచ్ఎస్ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కదా మనకు కావాలి. సో ఆ వాల్యూని అదే విధంగా పెడదాం. మైనస్ బి క్యూబ్, ఆర్హెచ్ఎస్ సైడ్ లో ఏదైతే ఉందో అది కూడా సేమ్ గా రాసుకుందాం. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ లో ప్లస్ 3 ఆల్ఫా బీటా ఆర్హెచ్ఎస్ సైడ్ కి ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుందమ్మా. సో మనం ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూస్ లో ఆ మూలాల లబ్ధం ఏంటమ్మా, సి బై ఏ కదా. సో ఆ వాల్యూని వేసేసుకుందాం మనం. సి బై ఏ ఇంటూ మూలాల మొత్తం ఫార్ములా ఏంటమ్మా, మైనస్ బి బై ఏ. ఓకేనా, మైనస్ బి బై ఏ. చూడమ్మా. సో మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ మైనస్ 3 సి బై ఏ ఇంటూ మైనస్ బి బై ఏ. దీని యొక్క ప్రొడక్ట్ కనుక్కోవాలంటే ఏంటమ్మా ఫార్ములా, ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ మైనస్ 3 ఇంటూ మైనస్, ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుందమ్మా, ప్లస్ అయిపోతుంది కదా. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బీసీ బై ఏ ఇంటూ ఏ స్క్వేర్, ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ మా. సో ఆ విధంగా ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుందమ్మా ఎల్సిఎం, ఏ క్యూబ్ కదా. సో ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, దీని యొక్క ఎల్సిఎం ఏ క్యూబ్. సో ఏ క్యూబ్ ను దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఏ క్యూబ్ వస్తుందమ్మా, 1తో కదా. సో ఇక్కడ న్యూమరేటర్ లో ఏదైతే ఉందో అది రాసేయండి సేమ్ గా. సో 1 టైం వచ్చింది, 1 రాశాను. అండ్ ప్లస్ 3 ఇంటూ పీసీ, న్యూమరేటర్ లో ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ యూజువల్ గా రాసేయండి. ఇప్పుడు ఏ స్క్వేర్ ను దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఏ క్యూబ్ వస్తుందమ్మా, ఏతో కదా. సో ఆ విధంగా ఇక్కడ ఏ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఫార్ములా చూడండి, ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, మైనస్ బి క్యూబ్ 1 ఎంత వస్తుందమ్మా. ఇదంతా ఎరేస్ చేసేస్తున్నాను నేను. సో ఇదంతా మీరు అటు సైడ్ రాసుకోండి నీట్ గా. మైనస్ బి క్యూబ్ 1 బి క్యూబ్ ప్లస్ 3abc బై ఏ క్యూబ్. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ ఏంటమ్మా చూడండి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. దట్ ఈస్ ద ఆన్సర్ మా. సో చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 వర్గ సమీకరణ మూలాలు ఆల్ఫా బీటా అయినా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఇస్తే మనకి ఏమొచ్చిందమ్మా ఆన్సర్ ఇందాక, బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ వచ్చింది కదా. సో ఆ వాల్యూ. అండ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ ఏమొచ్చింది, 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. సో ఈ విధంగా మీరు రాసి బై హార్ట్ చేయకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సమ్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ తక్కువని పెట్టేలాగా. నెక్స్ట్ చూద్దాం. సో చూడమ్మా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 వర్గ సమీకరణ మూలాలు ఆల్ఫా బీటా అయినా
సో ఈ విధంగా కూడా అడగచ్చమ్మా 1/α ప్లస్ 1/β వాల్యూ ఎంత, లేదా 1/α² ప్లస్ 1/β² వాల్యూ ఎంత, 1/α³ ప్లస్ 1/β³ వాల్యూ ఎంత అని కూడా అడగచ్చు. సో వీటికి కూడా ఫైండ్ అవుట్ చేసేసుకుని పెడదాం మనం. సో 1/α ప్లస్, ప్లీజ్ లైక్ చేయండి అమ్మా. సో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మా. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ మా. బీటాకి ఎల్సిఎం ఏమొస్తుంది, ఆల్ఫా బీటా కదా. సో ఆల్ఫా బీటా. సో ఇక్కడ ఆల్ఫా ఉంది, మనకి ఎల్సిఎం ఆల్ఫా బీటా వచ్చింది. సో ఆల్ఫాను దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఆల్ఫా బీటా వస్తుందమ్మా. సో బీటాతో మల్టిప్లై చేస్తే మనకు ఆల్ఫా బీటా వస్తుంది కదా. సో ఆ విధంగా ఇక్కడ మనకు బీటా వస్తుంది, అంతేనా. సో ఇక్కడ బీటా ఉంది డినామినేటర్లో, ఇక్కడ మనకి ఎల్సిఎం ఆల్ఫా బీటా వచ్చింది. సో బీటాను మనం దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఆల్ఫా బీటా వస్తుంది, ఆల్ఫా కదా. సో ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే మనకు ఆల్ఫా బీటా వస్తుంది. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. సో మూలాల మొత్తము బై మూలాల లబ్ధం అని వచ్చిందమ్మా. మూలాల మొత్తానికి ఫార్ములా ఏంటమ్మా, మైనస్ బి బై ఏ కదా. మూలాల మొత్తానికి ఫార్ములా మైనస్ బి బై ఏ. అండ్ అలా మూలాల లబ్ధానికి ఏంటమ్మా ఫార్ములా, సి బై ఏ. చూడండి ఇక్కడ మైనస్ బి బై ఏ, ఈ సి బై ఏను రెసిప్రోకల్ అయిపోతుంది ఏ బై సి. దీన్ని తిరగదించి రాయాలి కదా. ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మనకు రెసిప్రోకల్ వచ్చేస్తుంది, అంటే రివర్స్ అవుతుంది. దిస్ ఫ్రాక్షన్ కెన్ బి రివర్స్డ్, ఓకేనా. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా, మైనస్ బి బై సి, ఓకేనా. 1/α ప్లస్ 1/β వాల్యూ ఏమొచ్చింది మనకు, మైనస్ బి బై సి. ఇది అలా గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా 1/α² ప్లస్ 1/β² చూద్దాం మీరు. ఇప్పుడు 1/α² ప్లస్ 1/β² వాల్యూ ఎంత. సో సేమ్ మళ్ళీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమ్మా. సో 1/α² ప్లస్ 1/β² ఎల్సిఎం ఏమొస్తుంది, α² β² కదా. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ డినామినేటర్లో మనకు α² ఉంది. సో α² ను దేంతో మల్టిప్లై చేస్తే మనకు α² β² వస్తుంది, β² కదా. సో ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు మనకి β² న్యూమినేటర్లో 1 ఉంది. సో 1 β² β² ప్లస్ మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో β² ఉంది కదా. β² ను దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఎల్సిఎం α² β² వస్తుందమ్మా. సో α² కదా. సో ఇక్కడ α², 1 α² α², ఓకేనా. సో α² ప్లస్ β² బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. నేను α² β² ని ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ గా రాసుకున్నానమ్మా. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం α² ప్లస్ β² వాల్యూ ఎంతమ్మా, b² మైనస్ 2ac బై a² a² కదా. చూడండి b² మైనస్ 2ac బై a² కదా. దీని వాల్యూ ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నోట్ చేసి పెట్టుకోండి అమ్మా, మీరు మర్చిపోవద్దు. సో మూలాల యొక్క లబ్ధం వాల్యూ ఎంత, సి β² వాల్యూ b² మైనస్ 2ac బై a² రాసాం కదా. సో మూలాల లబ్ధం వాల్యూ ఎంతమ్మా, సి బై ఏ. సో ఇక్కడ స్క్వేర్ ఉంది, సి బై ఏ. సో హోల్ స్క్వేర్ అనమాట, ఓకేనా. సో వీటన్నిటిని మనం b² మైనస్ 2ac బై a², ఇది దీని యొక్క రెసిప్రోకల్ అయిపోతుందమ్మా. అంటే a² పైకి c² డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ a² ఉంది, ఇక్కడ a² ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ పార్ట్ రాసేసుకుందాం మనం. b² మైనస్ 2ac బై c². సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. 1/α² ప్లస్ 1/β² ఇజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత, b² మైనస్ 2ac బై c². దట్ ఈస్ చూడమ్మా 1/α³ ప్లస్ 1/β³ ఇచ్చారు కదా. సో దీన్ని కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. α³ ప్లస్ α³ β³, దీని యొక్క ఎల్సిఎం అవుతుందమ్మా α³ β³. సో α³ ను దేంతో మల్టిప్లై చేస్తే మనకు α³ β³ వస్తుందమ్మా,
బీటా క్యూబ్ కదా, సో ఇక్కడ బీటా క్యూబ్ ప్లస్ అండ్ అదేవిధంగా ఇక్కడ బీటా క్యూబ్ను దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ వస్తుంది. సో ఆల్ఫా క్యూబ్, ఇక్కడ ఆల్ఫా క్యూబ్ అనమాట. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ బై ఆల్ఫా. సో దీన్ని మనం ఆల్ఫా బీటా హోల్ క్యూబ్గా రాసుకుందాం. ఆల్ఫా బీటా హోల్ క్యూబ్. చూద్దాం చూడమ్మా, ఇప్పుడు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఇందాక ఫైండ్ అవుట్ చేసాం మనం, అవి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ వాల్యూ ఎంత? 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. సో ఇక్కడ మూలాల యొక్క లబ్ధం ఏంటి? సి బై ఏ కదా, సో సి బై ఏ హోల్ క్యూబ్. సో సి క్యూబ్ బై ఏ క్యూబ్ వస్తుంది. చూడండి 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. సో దీని యొక్క రెసిప్రోకల్ అవుతుంది కదా, ఏ క్యూబ్ బై సి క్యూబ్. ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ పార్ట్ అలాగే రాసేద్దాం. 3abc మైనస్ బి క్యూబ్ బై సి క్యూబ్. సో 1 బై ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారో. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ 0 వర్గ సమీకరణ మూలాల ఆల్ఫా బీటా అయిన ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ 1 బై ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బై బీటా క్యూబ్. ఫోర్త్ వన్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా. వీటిని విడివిడిగా ఇచ్చి అడగొచ్చమ్మా, అందుకని నేను 4 సమ్స్ రాశాను. 1 బై 1 చెప్తాను, సో నోట్ చేసుకోండి. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగారు కదా. సో చూడండి ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0ని పోల్స్తే ఏ వాల్యూ ఏమొస్తుందమ్మా? ఇక్కడ 1. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ నిమా. బి వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ పి కదా, సి వాల్యూ క్యూ. ఓకేనా? సో ఇప్పుడు మనకి మూలాల మొత్తం ఏంటమ్మా? ఫార్ములా మైనస్ బి బై ఏ కదా. సో బి వాల్యూ ఏమి ఇచ్చారు? ఇక్కడ మైనస్ పి ఇచ్చారు కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ పి అంటే మనకి ఫార్ములా ఏంటమ్మా? మైనస్ బి బై ఏ కదా. సో బై ఏ వాల్యూ ఎంత? 1. ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? సో మూలాల యొక్క మొత్తం, మూలాల మొత్తం ఏమొచ్చింది? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కదా. సో పి. ఓకేనా? సో ఇప్పుడు మనకి మూలాల మొత్తము పి వచ్చింది. మూలాల యొక్క లబ్ధం ఏంటమ్మా? మూలాల యొక్క లబ్ధం, సో దీన్ని మనం దేంతో పోలుస్తున్నాం? ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ దీన్ని నేను దేంతో పోలుస్తున్నాను? కంపేర్ చేస్తున్నాను. ఏ వాల్యూ ఇక్కడ ఇనిషియల్ గా ఏం లేదంటే 1 అన్నట్టు. ఇక్కడ బి వాల్యూ మైనస్ పి, ఇక్కడ సి వాల్యూ క్యూ. ఓకేనా? సో మూలాల యొక్క మొత్తం ఫార్ములా మనకి ఏంటమ్మా? మూలాల యొక్క మొత్తానికి ఫార్ములా మైనస్ బి బై ఏ కదా. సో దాని ప్రకారం బి వాల్యూ ఇక్కడ పి ఇచ్చారు, మైనస్ పి ఇచ్చారు. సో మైనస్ బి బై ఏ కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ పి బై 1. ఇక్కడ ఏ వాల్యూ 1 ఉంది. ఓకేనా? అర్థమవుతుందా? అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మా, సో మీకు కొంచెం అర్థం కాదని ఇంకా నేను క్లియర్ గా చెప్తున్నాను. మైనస్ ఇక్కడ దిస్ బ్రాకెట్ ఇండికేట్స్ ఇంటూ మా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో పి. అర్థమైందా? మూలాల యొక్క మొత్తము పి వచ్చిందమ్మా. మూలాల యొక్క లబ్ధం, లబ్ధానికి ఫార్ములా ఏంటి మనకు? సి బై ఏ. ఇక్కడ సి ఏమి ఇచ్చారు? క్యూ. ఏ వాల్యూ ఎంత? 1. అవునా? క్యూ బై 1. సో క్యూమా డినామినేటర్. సో మూలాల మొత్తం ఏమి ఇచ్చారమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఆన్సర్? పి కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయండి. సో ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్. ఓకేనా? సో మనకి ఈ వాల్యూ కావాలి అంటే ఈ వాల్యూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, అదే వాల్యూ, ఆ వాల్యూని అలాగే ఉంచేద్దాం. సో ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండేటటువంటి పి స్క్వేర్ ని కూడా అలాగే ఉంచేద్దాం. ఎల్హెచ్ఎస్ లో ప్లస్ 2 ఆల్ఫాను దట్ సైడ్ ట్రాన్స్ఫరింగ్, అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. 2
2 ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా వాల్యూ ఎంతమ్మా? మూలాల లబ్ధం క్యూ కదా. సో పీ స్క్వేర్ మైనస్ 2q అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? పీ స్క్వేర్ మైనస్ 2q. సో నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ మూలాల యొక్క మొత్తం ఎంత వచ్చిందమ్మా మనకు? పీ కదా. మూలాల యొక్క లబ్ధం క్యూ కదా. సో అది మర్చిపోవద్దు. మూలాల యొక్క మొత్తాన్ని మనం క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా ఘనం చేయగా. సో దీని యొక్క ఫార్ములా ఏంటమ్మా? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు పీ క్యూబ్. ఓకేమా? సో మనకి ఈ వాల్యూ కావాలి. ఆ వాల్యూని అదే విధంగా మనం రాసేద్దాం. నెక్స్ట్ ఈ వాల్యూను అటు సైడ్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. పీ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఆల్ఫా ప్లస్ బీటా ఈ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేయండి. సో మూలాల యొక్క మొత్తం ఎంతమ్మా? పీ. మూలాల యొక్క లబ్ధం క్యూ. సో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది 3q. ఆల్ఫా బీటా వాల్యూ ఎంతమ్మా? మూలాల లబ్ధం క్యూ. సో మూలాల యొక్క మొత్తం పీ. అవునా? సో ఆన్సర్ ఎంత? పీ క్యూబ్ మైనస్ 3p క్యూబ్. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? పీ క్యూబ్ మైనస్ 3p క్యూబ్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో చూడమ్మా, 1 ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బీటా క్యూబ్. సో దీనికి ముందు మనం ఎల్సిఎం కడదామ్మా. ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్. సో అక్కడ డినామినేటర్లో ఏముందమ్మా? ఆల్ఫా క్యూబ్. మనకి ఎల్సిఎం ఏమొచ్చింది? ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ కదా. ఆల్ఫా క్యూబ్ను దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ వస్తుందమ్మా? సో బీటా క్యూబ్ కదా. సో ఇక్కడ న్యూమినేటర్లో ఏముంది? 1. సో 1 బీ క్యూబ్సా? బీ క్యూబ్. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ ఇక్కడ బీటా క్యూబ్ ఉంది డినామినేటర్లో. బీటా క్యూబ్ను దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఎల్సిఎం ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ వస్తుంది. సో ఆల్ఫా క్యూబ్ కదా. సో ఇక్కడ ఏమొస్తుందమ్మా? ఆల్ఫా క్యూబ్. ఇక్కడ 1 ఉంది. 1 ఆల్ఫా క్యూబ్గా ఆల్ఫా క్యూబ్. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ బై ఆల్ఫా బీటా హోల్ క్యూబ్. సో ఇక్కడ మనకు తెలుసు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఇందాక చేసాం కదమ్మా. సో ఈ వాల్యూస్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ ఎంత? పీ క్యూబ్ మైనస్ 3p క్యూబ్ బై ఆల్ఫా బీటా వాల్యూ ఎంతమ్మా? మూలాల యొక్క లబ్ధం ఇందాక ఏమొచ్చింది మనకు? క్యూ కదా. క్యూబ్ హోల్ క్యూబ్. దట్ ఈస్ ద ఆన్సర్ మా. 1 ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బీటా క్యూబ్ ఈక్వల్ టు p క్యూబ్ మైనస్ 3p క్యూబ్ బై క్యూబ్. క్యూబ్ చూడమ్మా, 1 ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు p క్యూబ్ మైనస్ 3p క్యూబ్ బై క్యూబ్. దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ సో చూడమ్మా, 4th one what has given? ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇచ్చారు కదా. సో దీనికి కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది మనకు? ఆల్ఫా బీటా వస్తుంది కదా. సో ఇక్కడ డినామినేటర్లో బీటా ఉంది కదా. బీటాను దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఆల్ఫా బీటా ఎల్సిఎం వస్తుందమ్మా? సో ఆల్ఫా కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఆల్ఫా ఉంది న్యూమినేటర్లో. సో ఇక్కడ వచ్చినటువంటి ఆల్ఫా. ఓకేనా? ప్లస్ ఇక్కడ డినామినేటర్లో ఏముందమ్మా? ఆల్ఫా ఉంది కదా. ఆల్ఫాను దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఆల్ఫా బీటా వస్తుంది? ఆల్ఫాను మనం దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఆల్ఫా బీటా వాల్యూ వస్తుందమ్మా? సో బీటా కదా. సో ఇక్కడ ఆల్రెడీ బీటా ఉంది. సో ఆ బీటాను రాసుకొని ఇక్కడ వచ్చినటువంటి బీటాను కూడా రాద్దాం. సో ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఎంత వస్తుందమ్మా? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా ఇంటూ బీటా బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా? ఆల్రెడీ మనం రాసుకున్నాం. బీ స్క్వేర్ మైనస్ 2q బై మూలాల యొక్క లబ్ధం విలువ q కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. చూడండి, ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై
ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది p స్క్వేర్ మైనస్ 2q/3. నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫా స్క్వేర్ బై బీటా ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా. సో దీని యొక్క వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దామా. సో బీటా ఆల్ఫా వాల్యూ ఎల్సిఎం ఏంటి ఆల్ఫా బీటా కదా. సో ఇక్కడ డినామినేటర్లో ఏముందమ్మా బీటా. బీటాను దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఎల్సిఎం ఆల్ఫా బీటా వస్తుంది. సో ఆల్ఫా కదా. సో ఇక్కడ న్యూమరేటర్లో ఏదైతే ఉందో అది అలాగే రాసేయండి ఆల్ఫా స్క్వేర్. ఇక్కడ వచ్చినటువంటి ఆల్ఫా ప్లస్ అండ్ ఇక్కడ డినామినేటర్లో ఆల్ఫా ఉంది. ఆల్ఫాను దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఎల్సిఎం ఆల్ఫా బీటా వస్తుందమ్మా. సో బీటా కదా. సో ఇక్కడ న్యూమరేటర్లో బీటా స్క్వేర్ ఉంది అలాగే రాద్దాం. ఇక్కడ వచ్చినటువంటి బీటా కూడా రాసుకుందాం. సో ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ ఏమి లేదంటే 1 ఉన్నట్టు ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా 1 ఎంత అవుతుందమ్మా ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ బీటా 1 ఎంత అవుతుంది బీటా క్యూబ్ బై ఆల్ఫా బీటా. దీని యొక్క వాల్యూ ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసామా ఎంత వచ్చింది పీ క్యూబ్ మైనస్ 3p క్యూబ్. సో మూలాల యొక్క లబ్ధం ఏంటమ్మా క్యూబ్ కదా. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది పీ క్యూబ్ మైనస్ 3p క్యూబ్ బై క్యూమా. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.